కోట్లు పెట్టుకునే కార్ కి క్రేజీగా ఓ నెంబర్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారో లేదా లక్కు కలిసొస్తుందనో కానీ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడుతూ ఉంటారు. తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్ల కారణంగా భారీ ఆదాయం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 50 రవాణా శాఖ కార్యాలయాలు ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఫ్యాన్సీ నంబర్లకు బాగా గిరాకీ ఉందట. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు సుమారు 90 కోట్ల వరకు ఆదాయం లభిస్తే గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాల రవాణా శాఖ కార్యాలయాల్లో సుమారు 74 కోట్ల ఆదాయం వచ్చింది. ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయ పరిధిలో ఫ్యాన్సీ నంబర్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ కార్యాలయం సిరీస్ నెంబర్ 09 కావటంతో 1 9 99 999 9999 లాంటి నెంబర్లను దక్కించుకునేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదు. ఈ ఏడాది 9999 నెంబర్ కు ఓ వాహనదారుడు వేలంలో 25.5 లక్షలు వెచ్చించాడంటే నెంబర్స్ పై క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఫీజు రూపంలో కంటే వేలం ద్వారానే అధిక మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ అవుతోందని లెక్కలు కూడా చెప్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్లో ప్రత్యేక నెంబర్ల కోసం 73,463 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఫీజు రూపంలో 32.57 కోట్ల రూపాయలు రాగా వేలం ద్వారా అదనంగా 40.99 కోట్లొచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో పాల్గొనేందుకు అత్యధికంగా ఫీజు 50,000 రూపాయలు ఉంటే అతి తక్కువ అంటే 5,000 రూపాయలు.